పశ్చిమాసియాలో అమెరికా ఏకపక్ష దాడులకు ఇరాన్ గట్టి సమాధానమిచ్చింది. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై నిరంతరం దాడులు చేస్తూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఎంతకాలం ఓపిక పడతాం, మా దమ్ ఏంటో చూపిస్తాం అన్నట్టుగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక్కసారిగా అమెరికా సైనిక బలగాలపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ సడన్ అటాక్తో అమెరికా రక్షణ వర్గాలు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. అమెరికా దాడుల దెబ్బకు ఇరాన్ వెనక్కు తగ్గుతుందని భావించిన వారికి ఇరాన్ ఈ క్షిపణి దాడులతో గట్టి షాక్ ఇచ్చింది. అసలు ఇరాన్ చూపించిన ఈ విశ్వరూపం వెనక వ్యూహం ఏంటి? ఒమాన్ సముద్ర తీరంలో ఏం జరిగింది? ట్రంప్, నెతన్యాహు అర్ధాంతరంగా ఎందుకు భేటీ అయ్యారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరాన్పై ఒత్తిడి పెంచడం, వైమానిక దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇరాన్ ఎప్పుడూ లొంగిపోలేదు. తాజాగా అమెరికా బలం అనుకుంటున్న సైనిక స్థావరాల్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా రక్షణ ప్రధాన కార్యాలయం సెంట్రల్ కమాండ్ ఈ దాడులను ధృవీకరించింది. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నామని అమెరికా చెప్తున్నప్పటికీ తమపై జరుగుతున్న దాడులను తాము చూస్తూ ఊరుకోబోమని, తిప్పికొట్టే సత్తా తమకుందని ఇరాన్ ఈ దాడి ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది. శత్రువు ఎంత బలవంతుడైనా సరే తాము భయపడే ప్రసక్తే లేదని ఇరాన్ నిరూపించింది. ఇరాన్ వ్యూహం కేవలం నేల మీదే కాదు, సముద్ర మార్గంలో కూడా అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ నౌకలు ఒమన్లోని దక్షిణ మార్గం ద్వారా ప్రయాణిస్తున్నాయి. ఈ మార్గానికి అమెరికా రక్షణ కల్పిస్తోంది. అయితే అమెరికాను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దెబ్బతీయడానికి ఇరాన్ ఈ దక్షిణ మార్గంలోని నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. ఈ ప్రాంతంలో సముద్ర వాణిజ్యాన్ని నియంత్రించగల సత్తా తమకుందని ఇరాన్ నిరూపించడంతో బ్రిటన్, మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా రక్షణ వలయాన్ని ఛేదించి మరీ ఇరాన్ ఈ దాడులు చేయడం పశ్చిమాసియాలో ఇరాన్ సైనిక పట్టును చూపిస్తోంది. ఇరాన్ ఒక్కసారిగా ఇలా ఎదురు దాడికి దిగుతుందని అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ ఊహించలేదు. ఇరాన్ దమ్ము చూపించడంతో వైట్ హౌస్ లో తీవ్ర కలకలం రేగింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత ఈ ఇద్దరు నేతలు ముఖాముఖిగా కలవడం ఇదే మొదటిసారి. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో ఇరాన్ క్షిపణి శక్తిని ఎలా అణిచివేయాలనే దానిపైనే చర్చలు జరిగాయి. ఇరాన్ చూపుతున్న ఈ దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే మధ్యప్రాచ్యంలో తమ ఉనికికే ప్రమాదమని ట్రంప్, నెతన్యాహు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ట్రంప్ గత వీకెండ్లో ఇరాన్పై దాడులను తాత్కాలికంగా ఆపి చర్చలకు రావాలని ఇరాన్కు ఆఫర్ ఇచ్చారు. అంటే అమెరికా కూడా ఇరాన్ శక్తిని చూసి కొంత వెనక్కు తగ్గి రాయబారాలు నడపాలని చూసింది. కానీ ఇరాన్ మాత్రం తాము అమెరికా బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేసింది. నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా ఈ బాలిస్టిక్ క్షిపణి దాడులతో తమ సమాధానాన్ని చేతల్లో చూపించింది. ఇరాన్ చర్చలకు రాకపోతే కేవలం 2 గంటల్లోనే ఆ దేశ మౌలిక సదుపాయాలను బూడిద చేస్తానని ట్రంప్ హెచ్చరిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. అమెరికా వంటి అగ్ర రాజ్యానికి సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఇరాన్ తన పౌరుషాన్ని, సైనిక సామర్థ్యాన్ని నిరూపించుకుంది. పశ్చిమాసియాలో ఏకపక్షంగా సాగుతున్న యుద్ధానికి ఇరాన్ ఈ దాడుల ద్వారా సరికొత్త మలుపు తిప్పింది. మరి ఇరాన్ చూపించిన ఈ దమ్ముకు అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఎలాంటి భారీ ప్రతీకార దాడులకు దిగుతుందో, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.